మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను కేసీఆర్ ప్రభుత్వం మానుకోవాలి. నర్సంపేట ఆర్డీఓ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ధర్నా. సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేట గ్రామంలో అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ. వారంలోగా సమాధానం ఇవ్వకపోతే కూల్చివేస్తామన్న అధికారులు. చోరీలకు పాల్పడ్డ యువకునికి దేహశుద్ధి చేసిన పత్తిపాక గ్రామస్తులు. సుమారు 25 లక్షల విలువ గల బంగారం స్వాధీనం. అనంతపురం జిల్లాలో హిందూ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మిన్నంటిన నిరసనలు. సీఎం జగన్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు. పలువురు అరెస్ట్. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనని మానుకోవాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను కేసీఆర్ ప్రభుత్వం మానుకోవాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 26 లక్షల మంది విద్యార్థులని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని నర్సంపేట పట్టణంలో ఆర్డీఓ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ధర్నాకి దిగారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యారా ప్రశాంత్, నర్సంపేట డివిజన్ నాయకులు తరుణ్, రాజకుమార్లు పాల్గొన్నారు. పాఠశాలల పట్ల ముఖ్యమంత్రి నిర్ణయాన్ని, పాఠశాలల మూసివేత పట్ల ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వ విద్యారంగాన్ని జిందాబాద్ 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 కాపాడుకుందాం. ప్రభుత్వ పాఠశాలను పోరాడతాం. పాఠశాలల పట్ల ముఖ్యమంత్రి నిర్ణయాన్ని, పాఠశాలల మూసివేత పట్ల ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వ విద్యారంగాన్ని జిందాబాద్ 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 కాపాడుకుందాం. ప్రభుత్వ పాఠశాలను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో దొంగతనాలకు పాల్పడుతున్న యువకుని గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అందెపోయిన సదయ్య ఇంట్లో పరకాల పట్టణానికి చెందిన గడ్డం శ్రీకాంత్ అనే వ్యక్తి సుమారు 25 లక్షల విలువ గల బంగారం దొంగిలించగా గమనించిన గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి గ్రామానికి చెందిన ఆవుల నరసయ్య యాదవ్కు వచ్చిన సబ్సిడీ గొర్రెలను డాక్టర్ అమ్ముకున్నాడని, ఎన్ని రోజులు తిరిగినా న్యాయం జరగలేదని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిరాహార దీక్ష కూడా చేశాడు. కలెక్టర్ స్పందించి డాక్టర్తో మాట్లాడిన ఫలితం లేదని, యాదవ్కు డాక్టర్ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, డాక్టర్ను సస్పెండ్ చేసి యాదవ్కు న్యాయం చేయాలని పశువైద్యశాల కార్యాలయంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన సిబ్బంది కిరోసిన్ డబ్బాను లాక్కుని యాదవ్ని కాపాడారు. తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రోజులుండి వాపస్ రావడం జరిగింది. తర్వాత మళ్ళీ మేము మహారాష్ట్రలో గొర్రెలు కొంటున్నాము, మళ్ళీ పొమ్మంటే మాకు డాక్టర్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాకనే మేము మా గొర్రెలు మాకు వస్తే ఎట్లాగో డాక్టర్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఈ మధ్యలో డిపార్ట్మెంట్ ద్వారా కరీంనగర్ డిహెచ్ఓ గారు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ను డైరెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేడం గారు కూడా ఆర్డీఓ గారితో ఎంక్వైరీ చేయించారు. ఆర్డీఓ గారు 3 రోజులు ఎంక్వైరీ చేసి ఆర్డీఓ గారు కూడా రిపోర్టు కలెక్టర్కి సబ్మిట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు దాని మీద డైరెక్టర్కు సెక్రటరీకి లెటర్ రాయడం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై జిల్లా పంచాయతీ అధికారుల బృందం నోటీసులు జారీ చేసింది. వారంలోగా సమాధానం ఇవ్వకపోతే కూల్చివేస్తామని అధికారులు తెలిపారు.
నా పేరు కృష్ణ. ఇక్కడ కృష్ణపేట పరిధిలోన మేము రాకముందు సంది పాత పర్మిషన్లు ఇచ్చి పాత పర్మిషన్ మేము కట్టడం జరుగుతుంది. మేము వచ్చిన సంది 8-9 నెలలు మేము వచ్చి కానీ ఇదివరకు 2-3 సార్లు మేము నోటీస్ ఇచ్చినాం. హెచ్ఎండే వాళ్ళు వచ్చి వాళ్ళగా నోటీస్ ఇచ్చి దీన్ని డిస్ప్లేస్మెంట్ జరిగింది. ఇక్కడ ఒక వీళ్ళెంబడి ఏమయ్యాక ఆపేసి మళ్ళీ నడుస్తుందంటే మేము ఇక్కడ వెళ్ళాం, హెచ్ఎండికి వెళ్ళాం, పోయి తెచ్చుకున్నాము. మేము అక్కడ వెళ్తున్నామని మాకు వాళ్ళు 2 సార్లు చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి జరుగుతలేదు. ఎన్నిసార్లు చెప్పినా సతీష్ రెడ్డి, డిఎల్పిఓ సంగారెడ్డి డివిజన్. అయితే మీ అందరికీ తెలుసు, గత 2 రోజులుగా మన కృష్ణపేట మరియు పటేలగూడ గ్రామ పంచాయతీలలో అక్రమ బిల్డింగ్లు, అక్రమ వెంచర్లు జరుగుతున్నాయని దృష్టికి వచ్చింది. దానికి సంబంధించి నిన్న రావడం జరిగింది. ప్రైమరీగా కొంచెం వెరిఫికేషన్ చేయడం జరిగింది. అయితే మన డివిజన్లోని ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు ఒక 10 మంది కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రతి బిల్డింగ్ తిరిగి అక్రమ సంబంధించిన బిల్డింగ్స్ ఏవి ఉన్నాయో, అపార్ట్మెంట్లు కానీ బిల్డింగ్స్ కానీ, వారన్నిటి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వీరికి ఒక 1 వీక్ అవకాశం ఇచ్చి వారికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ గ్రామ పంచాయతీకి ప్రొడ్యూస్ చేయమని, అట్లాగే గ్రామ పంచాయతీ సంబంధించిన పాలకవర్గాన్ని కూడా మనం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనిపైన చర్య తీసుకోవాలని. ఒకవేళ 1 వీక్లో సంబంధించి వాళ్ళు ఎలాంటి రాకపోవడం కానీ ఇల్లీగల్గా అలాగే పని జరిగితే మాత్రం లేవండి. ఎటువంటి రికార్డ్స్ మా దగ్గర లేవు. మేము ఎప్పుడైనా గట్టిగా అడిగితే ఈఓకు కానీ సర్పంచ్ సాబ్కి కానీ కారోబార్కి అడిగితే మీకు ఏ దాంట్లో అయినా మాకు ఇంటిమేషన్స్ ఇస్తలేరు. బాడీ మీటింగ్స్ మా 2 అయినాయి. బాడీ మీటింగ్స్ పెట్టాలని, మళ్ళీ గ్రామ సభ పెట్టాలని, వర్క్ల మీద మీరు ఇస్తున్న తీర్మానాలకు నాకు చెక్ పవర్ ఉంది కదా, తీర్మానాల మీద నాకు సిగ్నేచర్ ఉండాలా లేదా అని నేను అడిగితే ఈఓ సాబ్ కానీ మా సర్పంచ్ సాబ్ కానీ కారోబార్ సాబ్ ఒకటే అన్నారు, మీకు ఎటువంటి వర్క్ల తీర్మానాల మీద మీ సంతకాలు లేవు, నడువై. మేము ఎంబీలు ఇచ్చిన ప్రకారం ఎంబీలకు చెక్కే పెట్టాలి, మీరు మిగతా దానికి మీకు సంబంధం లేదు అంటే నేను అడిగాను, రైటింగ్లు ఇవ్వగలుగుతారా అండి అంటే లేదు, కావాలంటే మీరు తెలుసుకోండి, మేము ఇంత లేనిది ఆ ఎంబీల మీద మా స్టాంప్స్ వేసిస్తామా లేకపోతే మీకు అంటే నేను అన్నాను, మాకు మిగతా మా వార్డ్ మెంబర్స్ ఉన్నారు, మాకు నమ్ముకుని నాకు ఏదైనా జరిగితే మా మీద రాగలది. రేపు మాకు కేసీఆర్ సాబ్ సీఎం సాబ్ ఆదేశాలు చాలా స్ట్రిక్ట్స్ ఉన్నాయి, కలెక్టర్ సాబ్ చాలా ఆదేశాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, ఇట్లా అయితే ఎట్లా అని అడిగితే ఏం చెప్తారంటే రిజ్వాన్ సాబ్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అండి. దాని తర్వాత సర్పంచ్ సాబ్కి అడిగితే అది మనము అందులో పోవద్దు, నేను అన్నానండి బిల్డింగ్లకు ఆపాలి, వాళ్ళకి అలా కడుతున్నారు మళ్ళీ ఇరగొట్టిస్తున్నారు, వాళ్ళు నష్టపోతారు చాలామంది, అదే ఇప్పుడే ఆపేస్తే అది ఎక్కడో ఒకటి సైడ్ వాళ్ళ క్లియర్ ఉంటే కట్టేనియండి, లేకపోతే లేదంటే అవి అన్నీ చెప్పొద్దు. ఎక్కువ మాట్లాడితే మేము డిపిఓ సాబ్కి కానీ కలెక్టర్ సాబ్కి కానీ నేను పోయి అన్నకు ఎమ్మెల్యే సాబ్కి చెప్తాను అని చెప్పాడండి. అంటే నేను అన్న నాకైతే ఎమ్మెల్యే సాబ్ ఎప్పుడు చెప్పలేదు. నాకు ఖమ్మం జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు డిఈఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని సవరించి రాష్ట్ర వ్యాప్తంగా 12,000 ప్రభుత్వ పాఠశాలలు తీసివేసే ఆలోచనను విరమించుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలని ఖమ్మం జిల్లాలో డిఈఓ ఆఫీస్ ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి ధర్నా చేపట్టారు. విరమించుకోవాలి ప్రభుత్వ పాఠశాల ఎత్తివేతను వెంటనే విరమించుకోవాలి ప్రభుత్వ పాఠశాలను మూసివేసే ఆలోచనను జిందాబాద్ 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 చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు విరమించుకోవాలి ప్రభుత్వ పాఠశాల మూసివేసే ఆలోచన వెంటనే విరమించుకోవాలి ప్రభుత్వ పాఠశాల మూసివేసే ఆలోచన వెంటనే విరమించుకోవాలి ప్రభుత్వ పాఠశాల మూసివేసే ఆలోచన వెంటనే ప్రభుత్వ పాఠశాల మూసేసే సీఎం ప్రభుత్వ పాఠశాల మూసేసే సీఎం నశించాలి ప్రభుత్వ పాఠశాల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అండి వైఖరి నశించాలి పేద విద్యార్థుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అండి వైఖరి నశించాలి పేద విద్యార్థుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అండి వైఖరి విరమించుకోవాలి ప్రభుత్వ పాఠశాల ఎత్తివేతను వెంటనే విరమించుకోవాలి ప్రభుత్వ పాఠశాల ఎత్తివేసే ఆలోచన వెంటనే నశించాలి టీఆర్ఎస్ ప్రభుత్వం
మొండి వైఖరి జిందాబాద్ 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 సీఎం 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 రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా యూనియన్ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రెసిడెంట్ ఐజక్ జ్ఞానరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కుమ్మరి రాజేష్, జిల్లా కోశాధికారిగా మనోజ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. క్రైస్తవ సమాజంలో మార్పులు తీసుకువచ్చి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో గల అన్ని మండలాల పాస్టర్స్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ద్వారా నిర్మితమైన నియమ నిబంధనల పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని అసోసియేషన్ సమగ్రతను కాపాడుతానని అసోసియేషన్ నాయకునిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా అసోసియేషన్ నియమ నిబంధనలను అనుసరించి సభ్యులందరికీ న్యాయం చేకూరుస్తానని నా పరిశీలనకు వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ద్వారా నిర్మితమైన నియమ నిబంధనల పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని అసోసియేషన్ సమగ్రతను కాపాడుతానని అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా అసోసియేషన్ నియమ నిబంధనలను అనుసరించి సభ్యులందరికీ న్యాయం చేకూరుస్తానని నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డివైఎఫ్ఐ మీర్ జావీద్ అలీ, ఎన్ఎస్యువై షేక్ ఆజాద్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా మూధోల్ తహసీల్దార్ లోకేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్స్ రాకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటితో పాటు తదితర సమస్యలు పరిష్కరించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్, సంతోష్ పాల్గొన్నారు. ఇవాళ ముదోల్ నియోజకవర్గ కేంద్రంలోని ముదోల్లో ఎంఆర్ ఆఫీస్లో ఎన్ఎస్యుఐ అదేవిధంగా డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాలు అదేవిధంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో మనం స్పష్టంగా రాసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2018, 19, 20కి సంబంధించినటువంటి స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ 1800 కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా ముదోల్ మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి, ప్రభుత్వ వసతి గృహాలలో సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ మధ్యకాలంలో చలి తీవ్రత పెరుగుతూ ఉన్నది. ఆ చలి తీవ్రతకు అనుకూలంగా విద్యార్థులు ఉండడం లేదు. పూర్తి స్థాయిలో అనారోగ్యానికి ఉండడం జరిగింది. కాబట్టి ఈ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి వాళ్లకు ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిందిగా దుప్పట్లు అదేవిధంగా స్వెటర్లు అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ముదోల్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి ఎంఆర్ఓ గారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరడం జరిగింది. మరియు సార్ కూడా సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ముదోల్లో నియోజకవర్గం కేంద్రమైనటువంటి ముదోల్లో డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా బాధాకరం. మేము ముదోల్ నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని 2009 నుంచి పోరాటం చేస్తున్నాము. అయినా కానీ విఫలితం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎన్ఎస్యు మరియు డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఇట్లా విద్యా సంఘాలను కలుపుకొని
త్వరలో మేము నిరాహార దీక్షకు పూనుకుంటాం. కాబట్టి ఎమ్మెల్యే గారు మాకు సహకరించి ముదోల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ముఖ్యంగా ప్రస్తుతం చలికాలం ఉంది కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు దుప్పట్లు పంపించేయాలి. స్వెటర్లు కానీ ఇలాంటివి కూడా పంపించేస్తే విద్యార్థులకు వేడి వెచ్చగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం గుర్తించి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కొద్దిసేపు వినూత్న వాతావరణం నెలకొంది. కుటుంబ కలహాలతో అన్వర్ అనే యువకుడు జవహర్ నగర్లో గల వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి దూకుతానని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకునికి సర్ది చెప్పి కిందికి దించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అన్వర్ ఫైన్ ఇంక్లేన్ ఏరియాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అనంతపురం జిల్లాలో సప్తగిరి సర్కిల్ నందు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల హజ్ యాత్రకు సబ్సిడీ ఇస్తూ జెరూసలేం యాత్రకు సబ్సిడీ ప్రకటించిన ప్రభుత్వం పేద హిందువుల కోసం ఉన్న దివ్య దర్శనం కార్యక్రమాన్ని మాత్రం పట్టించుకోకపోవడం నిజంగా శోచనీయం. హిందూ ధర్మంలోని పేదలకు దళితులకు గత ప్రభుత్వం కల్పిస్తున్న దివ్య దర్శనం 6 నెలల నుంచి నిలిపివేయడం జరిగింది. దీనిని పునరుద్ధరించాలని అదేవిధంగా ఉచిత రవాణా సౌకర్యాలు కూడా కల్పించాలని హిందువుల పట్ల ఈ ప్రస్తుత ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష హిందూ సమాజం సహించదని నాయకులు హెచ్చరించారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రిస్టియన్లకు కావచ్చు, ముస్లింలకు కావచ్చు, హజ్ యాత్ర సబ్సిడీలు కావచ్చు, తర్వాత జెరూసలేం కావచ్చు, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. కానీ హిందువులకి ఎక్కడా కూడా ఈ రోజున ఎక్కడా కూడా హిందువులకు న్యాయం చేయని పరిస్థితి. క్రైస్తవ మాఫియా ఈ రోజు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో ఈ రోజున సైర విహారం చేస్తుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రపల్లి బీసీ కాలనీలో రామాలయం ముందు ఉన్న బోర్లో నీరు వస్తున్నా 1 నెల నుండి అందులో ఎర్రగా చిలుము శుద్ధ వచ్చి అటు త్రాగడానికి ఇటు వాడుకోవడానికి పనికిరాక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ 1 నెల నుండి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని, ఈ బోరు బీసీ కాలనీకే కాక సమీప బ్రాహ్మణపల్లిలోని దాదాపు 100 ఇళ్లకు వీధులకు వెళ్తాయని అన్నారు. నీరు లేక 2 గ్రామాల వారు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి బోరుని శుద్ధి చేయడం కానీ లేక
మరో సప్లైన్ అయినా ఏర్పాటు చేయాలని మహిళలు గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామము నా పేరు సావిత్రి. ఇక్కడ నీళ్లు అసలు సరిగ్గా రావట్లేదు. 2 ఊర్ల కలిసి ఒకే బోరు ఉంది. నీళ్లు బాగా ఎర్రగాను సిలుముగా వచ్చిండే. అవి దేనికి పనికి రావట్లేదు. అసలు మేము కిలోమీటర్ దూరం నుంచి తెచ్చుకోవాల్సింది వస్తుంది. నెల నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఏ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ మాకు దయచేసి కొంచెం ఏదో ఒకటి త్వరగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అసలు తాగటానికి దేనికి పనికి రాకుండా ఉండే ఇక్కడ నీళ్లు. ప్రకాశం జిల్లా బ్రాహ్మణపల్లి పంచాయతీ ఎర్రవల్లి బీసీ కాలనీలో నా పేరు రమణయ్య. మేము నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాము. మా బ్రాహ్మణపల్లి పంచాయతీలో 2 ఊర్లకు కలిసి ఒకటే బోరు ఉంది. దానికి గాను ఆ బోర్లో మట్టి నీళ్ళు రావడం వల్ల పశువులకు కానీ మాకు కానీ వీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. మేము మండల ఆఫీసు ఈ అధికారులు కూడా చెప్పినాము, కానీ వాళ్ళు ఎవరు స్పందించలేదు. దానికి కావున ఇప్పుడు మాకు నీళ్లకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మాకు ట్యాంకర్ల ద్వారా కానీ ఏదో ఒక సదుపాయం చేయాలి. ఈ బోరు తీసి వేరే బోరు వేయడమో లేకపోతే వేరే దాంట్లో దాన్ని చూపించడమో మాకు చేయాలని అధికారులను కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను కేసీఆర్ ప్రభుత్వం మానుకోవాలి. నర్సంపేట ఆర్డీఓ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ధర్నా. సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేట గ్రామంలో అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ. వారంలోగా సమాధానం ఇవ్వకపోతే కూల్చివేస్తామన్న అధికారులు. చోరీలకు పాల్పడ్డ యువకునికి దేహశుద్ధి చేసిన పత్తిపాక గ్రామస్తులు. సుమారు 25 లక్షల విలువ గల బంగారం స్వాధీనం. అనంతపురం జిల్లాలో హిందూ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మిన్నంటిన నిరసనలు. సీఎం జగన్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు. పలువురు అరెస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.